హలో ఫుడీస్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలాంటి పిండిలు వాడకుండా అప్పటికప్పుడే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో కొద్దిగా కారం, మనం తీసుకునే ఫిష్ క్వాంటిటీ బట్టి మనం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఫిష్ మసాలా లేదా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫిష్ మసాలా యూజ్ చేశాను. అలాగే కొద్దిగా ధనియా పొడి, అలాగే కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు తీసుకోవాలి. సాల్ట్ వేసేసి అలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ దానికి సరిపడంత, అంటే మనకి పేస్ట్ లాగా రావాలి అదంతా కూడా, దానికి సరిపడంత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తాను. మొత్తం పేస్ట్ లాగా రావాలి, మొత్తం కలిసేలాగా అంతా టేస్ట్ తెలియాలి కదా మనకి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఫిష్ని శుభ్రంగా కడిగేసి సన్నగా ముక్కలు చేసుకున్నామండి. చూడండి, నేను ఏ సైజులో తీసుకున్నానో అలా తీసుకోండి. మీకు బాగా ఫ్రై అవుతుంది, లోపలంతా ఉడుకుతుంది అనమాట సన్నగా ఉంటే. అలా మొత్తం దాంట్లో డిప్ చేసుకొని ఫిష్ ముక్కకి మొత్తం ఆ మసాలా అంతా పట్టేలాగా మనం డిప్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా పట్టేలాగా డిప్ చేసుకోవాలి బాగా. అలా డిప్ చేసేసుకొని ఓ పక్కన పెట్టుకోవటం, లేదా అందులోనే పెట్టేసుకోవచ్చు. మొత్తం మసాలా పట్టేలాగా చూసుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. మొత్తం మనం తీసుకున్నటువంటి ముక్కలన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని అలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే 1 అవర్ పాటు బయట ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే మనం తీసుకున్నామండి. మనం తీసుకునే పీసెస్ క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ తీసుకోవాలి. జస్ట్ ఫ్రై కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది, మరి డీప్ ఫ్రైకి అయితే అవసరం లేదు. అలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేంత వరకు ఉంచుకొని, ఇప్పుడు చూడండి పీసెస్ బయటికి తీసాం కదా, మనం మ్యారినేషన్ చేసుకున్నటువంటి పీసెస్ ఎలా ఉన్నాయి చూడండి, బాగా వచ్చినాయి కదా చాలా సాఫ్ట్గా. ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని అలా పెట్టేసుకోవాలండి ఆయిల్లో. అలా మొత్తం సర్దేసుకొని అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలండి. కిందంతా కూడా ఫ్రై అవుతుంది. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. మంట అయితే మాత్రం లో ఫ్లేమ్లో ఉంచితే మనకి ముక్క అనేది లోపల వరకు బాగా ఉడుకుతుంది, బాగా కుక్ అవుతుంది, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకోవాలి. అలా బోత్ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో. కొంచెం టైం, మరి కొంచెం టైం మీన్స్ ఒక 5 or 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసి అలా మళ్ళీ మూత పెట్టేసేయాలి. మొత్తం క్లోజ్ అయ్యేలాగా, ఆవిరికి ఉడికేలాగా మనం చూసుకోవాలి మూత పెట్టేటప్పుడు. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కుక్ చేసుకోవాలండి. దీన్ని సాంబార్ కాంబినేషన్లో తిన్నామంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో పీసెస్ అయితే. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ని, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.